పెట్టండి పెయిన్ అది ప్రతిదీ మా స్కూల్లో ఎలాగన్నారో మేము ఆడుకున్నాము, లేకపోతే మా ఫ్రెండ్స్తో మేము ఎలా మాట్లాడుకున్నాం, ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్తోనే షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా ఏమని, చేతులు సేఫ్ హ్యాండ్ ఇవ్వడం, పట్టుకోవడం అనేది. ఇది ఇందులో కూడా మనకి 2 రకాలైన టచ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్. తెలుసు కదా దీన్ని చెప్పడం. ఓకే, వెరీ గుడ్ కదా. అలా అన్ని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా విషయం తెలుసుకోవాలని, ఇంకా ఏదైనా తెలియకపోయినా మీ ఏరియాలో అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు చెప్తారు. అయితే ఇప్పుడు మనం అక్రమ రవాణా గురించి టీచర్గా చెప్పారు. ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకెళ్ళి మీరు ఏమనుకుంటారు, అక్రమ రవాణా అంటే ఆడపిల్లలే కదా చేస్తారు, ఆడవాళ్ళనే కదా అవసరం, మిగతా మగవాడిని చిన్నపిల్లలు ఎందుకు అని అనుకుంటున్నారన్నా వచ్చింది ఆలోచన ఎవరికైనా వచ్చిందా? అది ఏంటంటే చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లల్ని వాడు చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, ఏదైనా చాక్లెట్ ఇచ్చామనుకో ఆశగా వెళ్ళిపోతారు. అలా వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలతో ఏం చేస్తున్నారంటే కానీ ఇప్పుడు కూలీలు పెట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు అవుతాయి ఏమన్నా, కూలీ మనిషికి ఒక 1000 ఇవ్వాలి. అలా 100 మందితో చేస్తే ఎంత అవుతుంది, 100,000 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అదే చిన్నపిల్లలకి వీళ్ళు దొంగదానికి వెళ్ళిపోయారనుకో అక్కడ చిన్నపిల్లలతో పని చేయించుకుంటారు, డబ్బులు ఇస్తారా, ఇవ్వరు కదా. అప్పుడు రోజుకి 1,00,000 రూపాయలు మిగులుతుంది కదా. అలా మిగిల్చుకోవడం కోసం ఈ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత మగవాళ్ళని ఎందుకు తీసుకెళ్తారు, ఎలా మరి మగవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అయితే చాక్లెట్ ఆశపడి వెళ్ళిపోయేది. మరి మగవాళ్ళు ఎలా వెళ్ళిపోతారు, వాళ్ళకి అన్నీ తెలుసు కదా, ఆశపడడం. అలా ఆశపడకూడదు, మనం తీసుకోకూడదు అని అనుకుంటారు. కానీ మరి వాళ్ళని ఎలాంటి అర్థం చేస్తున్నారు మగవాళ్ళని, మందు ఒక కారణం. కానీ మందు తాగలేకపోతున్నారు. అది ఎలా అంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగం కోసం బయట తిరుగుతుంటే వాళ్ళు ఏమని చెప్తారు, మీకు అలానా దుబాయ్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి, మీకు అక్కడ నేర్పిస్తామని చెప్పేసి ఆశ చూపించి మేము తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళాక మనకు తెలియదు, అక్కడికి మనకు తెలియని ప్రదేశం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అలా చెప్తే అలా వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ కూడా వాళ్ళతోని అర్థమైన చాకరీ చేయించుకుంటారు. అలా మగవాళ్ళు గురవుతున్నారు. తర్వాత మన ఆడవాళ్ళలో చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు ఇంట్లో పనులు పెట్టుకోవడం ఉపయోగిస్తున్నారు. అదే కాకుండా అంటే ఈ విషయం మీకు తెలియాలని చెప్తున్నాను, చిన్నపిల్లల్లో కూడా యవ్వనం రావాలని ఇంజెక్షన్స్ చేస్తున్నారు. అంటే చిన్నపిల్లల వయసు పెరగదు, కానీ అది చూడడానికి ఎలా ఇంట్లో మీ అనుకుంటే యవ్వనస్తులుగా కలగదు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కొన్ని రోజులు బాగానే ఉంటారు, కానీ తర్వాత దాని ఎఫెక్ట్ వాళ్ళపైన పడి వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చేలోపే మానేస్తుంది. కాబట్టి అంటే మనం ముఖ్యంగా ఇలాంటి వాటికి మనం గురవ్వకుండా ఉండాలంటే మనం స్కూల్లో ఏ విషయం జరిగినా మన పేరెంట్స్తో పంచుకోవాలి. ఒకవేళ మన పేరెంట్స్ అవైలబుల్గా లేకపోతే మన ఇంట్లో తాతయ్యలో నాన్నమ్మ ఎవరో ఉంటారు కదా, వాళ్ళతో పంచుకోవాలి. అందరికీ మీకు ఎవరు ఇంట్లో పంచుకోవడానికి లేదు, మంచి ఫ్రెండ్ ఎంచుకోండి. అందరికీ ఒక మంచి ఫ్రెండ్ ఉంటారు కదా, ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఆ ఫ్రెండ్ మీకు సరైన సలహా ఇవ్వడం జరుగుతాయి. ఓకేనా? తర్వాత ఏంటంటే మీరు ఇప్పుడు అది చేయించుకోవడం స్టాండ్. తర్వాత ఇంకో విషయం, ఓన్లీ ఆడవాళ్ళని ప్రాక్టిక్యూషన్ కింద కాకుండా శ్రమదోపి అంటే పనులు చేయించుకోవడమే కాకుండా ఇంకొక విధంగా కూడా ఆడైనా మగైనా చిన్నపిల్లలైనా ఇంకో విధంగా ఎలాగా వేధిస్తున్నారంటే అవయవాలు. మనకి అవయవాలు ఉంటాయి కదా, కిడ్నీస్, హార్ట్, ఐస్, ఇలాంటి అవయవాలు బాగా గొప్ప ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగాలేదనుకో, అది అవయవం కావాలనుకో ఏం చేస్తారు, డబ్బులెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీసుకెళ్తున్న వాళ్ళ అవయవాలు తీసేసుకుని వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అలా కూడా జరుగుతుంది. అంటే ఈ అక్రమ రవాణా వల్ల ఏమి జరుగుతున్నాయి, మనకి శ్రమదోపిడీ జరుగుతుంది. అవునా? అవయవాల దోపిడీ జరుగుతుంది. శ్రమదోపిడీ అనేది పని చేయించుకోవడం జరుగుతుంది. మన వ్యక్తి చేస్తే చేయించుకుంటారు, అవయవాలు తీసేసుకుంటారు, లైంగికంగా వేధిస్తారు. తెలుసు కదా మీ అందరికీ లైంగికంగా వేధించడం అంటే. అలా 3 రకాలుగా అక్రమ రవాణా చేసే ఆడ మగ చిన్న పెద్ద అందరినీ కూడా ఈ విధంగా 3 రకాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైనా సరే మనకి చట్టాలు ఇచ్చింది ప్రభుత్వం, ఇలాంటి అక్రమ రవాణాలు జరుగుతుంటే జరిగే ఆపడానికి, ఆ అక్రమ రవాణా చేసిన వారిని శిక్షించడానికి, మనకి మనం కాపాడుకోవడానికి కొన్ని సెక్షన్లు
ప్రభుత్వం ఇచ్చింది, కొన్ని చట్టాలు ఇచ్చింది. ఇప్పుడు అందులో కొన్ని మీకు సెక్షన్స్ చట్టాలు అంటే ఏం కాదు, మీకు టోల్ ఫ్రీ నెంబర్ తెలుసుగా 109 తెలుసు ఎవరికైనా ఇక్కడ 108 అంబులెన్స్. మీరు మీకదే కాదు, మీ పక్క వాళ్ళు ఎవరన్నా పిల్లలు ఆటలో ఉన్నా మీకు తెలిసిన మీరు ఏం చేయట్లేదు, మీ ఇంట్లో ఫోన్ ఉంటుంది కదా, అది తీసుకుని ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది కాల్ వెళ్తుంది. మా దాంట్లో బ్యాలెన్స్ లేదని చేయలేకపోయినా అనుకోవద్దు. అంటే బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా మన మొబైల్లో ఈ నెంబర్ వెళ్తుంది. ఆ నెంబర్ 1098 నోట్ చేసుకోమన్నా 1098. చిన్నపిల్లలు ఎవరైనా ఆటలో ఉన్నా